హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సుప్రియ. సో నేను ఈరోజు ఈ వీడియోలో యూఎస్ఏలో జరిగే స్కామ్స్, మెయిన్ ఇంపార్టెంట్గా స్టూడెంట్స్ మీద జరిగే స్కామ్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరికో కాదు, స్కామ్ నాకే జరిగింది. సో ఐమ్ గోనా టాక్ అబౌట్ ఫ్యూ స్కామ్స్, సెట్ ఆఫ్ స్కామ్స్. అంటే స్కామ్స్ మామూలుగా ఒక రకమే కాదు, చాలా రకరకాల స్కామ్స్ ఉంటాయి. అందులో ఒక రకం నాకు జరిగింది. చిన్న స్కామే, బట్ చూసే వాళ్ళకి చెప్తున్నాను, ఇలాంటివి చాలా ఘోరంగా జరుగుతాయి. మెయిన్ గా స్టూడెంట్స్ పైన చాలా ఘోరంగా, స్టూడెంట్స్ పైన బాగా జరుగుతాయి. చాలా కేర్ఫుల్ గా ఉండండి. సో నాకు జరిగిన స్కామ్ ఏంటంటే, నేను 1 వీక్ బ్యాక్ గ్రోసరీ షాపింగ్ కోసం అని చెప్పేసి నేను షాప్ కి వెళ్ళాను. గ్రోసరీస్ తీసుకొని ఫ్రెండ్స్ తో వెళ్ళాను. గ్రోసరీస్ తీసుకొని ఇంటికి వచ్చే దారిలో ఒక అతను కొంచెం ఏజ్డ్ లా ఉన్నాడు. అరౌండ్ ఒక 45-50, లైక్ 50 పైన ఉంటది. సో తను ఆపాడు. సడన్ గా తను చూసి ఆపి, తను జాతకం చెప్తారు కదా, జాతకాలు అది ఇది అని చెప్పేసి తను జాతకం చెప్తాడు అనమాట. తనే ఆపి తనే అంతా మాట్లాడిస్తున్నాడు. అది ఇది అట్లా ఉంది, ఇట్లుంది, నీ ఫ్యూచర్ అలా ఉంటది, నీకు రాబోయే మంత్లో అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని తనే చెప్పేసినాడు. సరే చెప్తున్నాను అని చెప్పేసి నేను ఆపి విన్నాను. నేనేం అడగలేదు, తనే చెప్తున్నాడు, ఆపి విన్నాను. అంత అయిపోయిన తర్వాత చిన్న ఒక బుక్ ఓపెన్ చేసి ఆ బుక్ లో దేవుడి ఫోటో చూపించి, ఇక్కడ $50 పెట్టని అడిగాడు. దేనికి అని అంటే, ఇప్పుడు నేను నీకు జాతకం చెప్పాను కదా అని అంటే, నేనేం నీ దగ్గరకు వచ్చి అడగలేదు, నేనేం నిన్ను చెప్పు అని అడగలేదు, నిన్ను ఆపి అడగలేదు, నువ్వే చెప్పావు, నేనెందుకు ఇస్తాను, లేదు నేను అదే పని దగ్గరకు వచ్చి నేను అడిగితే నేను అప్పుడు నీకు ఇస్తాను అని చెప్పాను నేను. అంటే అలా కాదు అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. ఇంకా తను సారీ నేను ఇవ్వలేను, నా దగ్గర లేదు అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. తను వెనకాల వెనకాల వస్తున్నాడు. వెనకాల వచ్చేసి ఆపు 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 అని చెప్పి సారీ ఆపి అడుగుతున్నాడు, డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి. ఎలాగో నా ఫ్రెండ్స్ వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే ఒంటరికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి మీరు అమ్మాయిలు. ఇట్లాంటివి అసలు ఎవరైనా మధ్యలో ఆపి అలా మాట్లాడదాం, ఎవరైనా హెల్ప్ చేయమంటే లైక్ వాళ్ళు అప్పుడే మనకు అర్థం అవుతుంది. దారి చెప్పడం, అది చెప్పడం, అది ఓకే, కానీ అంతేగాని మధ్యలో ఆపి ఎవరైనా ఇట్లా మాట్లాడితే అసలు పట్టించుకోవద్దని మీరు వెళ్ళిపోండి. సారీ మాకు అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోండి. సెకండ్ టైప్ ఆఫ్ స్కామ్స్ ఏంటంటే జాబ్స్. ఇప్పుడు స్టూడెంట్స్ గా వచ్చినప్పుడు మనం చదువుకునేటప్పుడు మనం సిపిటికి ఎలిజిబుల్ ఉంటాం. కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తామంటే, మనం సెకండ్ సెమిస్టర్ తర్వాత, ఫస్ట్ సెమిస్టర్ తర్వాత కొంతమంది ఎలిజిబుల్ ఉంటారు జాబ్ చేయడానికి అని చెప్పి వాళ్ళు చాలా ఇంటర్న్షిప్స్ అప్లై చేస్తారు. అప్లై చేసిన గ్యాప్ లో కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, తెలియని వాళ్ళకి వస్తుంటాయి ఇలాంటివి కూడా. సో వాళ్ళు జాబ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఎన్ని స్కామ్స్ ఇవి, మనకు అఫీషియల్ జాబ్ అయితే మనకి ఏదైనా ఈమెయిల్ నుంచి వస్తుంది. కానీ వీళ్ళు అక్కడ ఇట్లా కాదు, స్కామ్ చేసే వాళ్ళు మనకి నార్మల్ మెసేజ్ పంపుతారు. సో మేము మీ రెజ్యూమ్ చూసాను, మీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, మీ బ్యాక్గ్రౌండ్ మాకు మ్యాచ్ అవుతుంది, ఇవి అది మేము హవర్లీ ఇంత పే చేస్తాము, అంత పే చేస్తాము అని చెప్పి కొంచెం వాళ్ళు ఇలా మాట్లాడుతుంటారు. అసలు అవన్నీ నమ్మద్దు అనేది చాలా ఫేక్. ఏదైనా కానీ మీకు జాబ్ అనేది మీకు ఈమెయిల్ కి రాకపోతే అది కంప్లీట్ గా స్కామే. ఇప్పుడు ఈమెయిల్కి వచ్చే కూడా కొన్ని కొన్ని స్కామ్స్ ఉన్నాయి, అది వేరే విషయం. కాకపోతే మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా ఈమెయిల్ కి కాకుండా మీకు నార్మల్ మెసేజెస్ కానీ నార్మల్ గా ఏమైనా వచ్చి ఇలా జాబ్స్ కి మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి అది చాలా కంప్లీట్ స్కామ్ అసలు దాన్ని. సో కాబట్టి ఇక్కడ వాళ్ళని ఎంత నమ్మకపోకుంటే అంత మంచిది, ఎంత నమ్మడం ఆపేసి అంత మంచిది. సో ఎందుకంటే మనము ఎక్కడో వేరే కంట్రీ నుంచి వస్తాము, మనం ఉన్న ప్లేస్ లో మనకున్న అలవాట్లు, మనకున్న చుట్టుపక్కల ఉన్న పీపుల్, వాళ్ళ మైండ్ సెట్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంటది. మనం చూడండి, ఒక కంట్రీ మారేసి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న మనుషులు, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఆలోచనలు మనకి అసలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఈజీగా ఎవరిని నమ్మద్దండి. మెయిన్ గా స్టూడెంట్స్ నేను చాలా స్ట్రెస్ చేసి చెప్తున్నా, అర్థం చేసుకుని, స్టూడెంట్స్ కి మాత్రం చాలా స్కామ్ జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కాల్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, లేకపోతే కొంతమంది ఒకవేళ ఎస్ఎస్ఎన్ ఉంటే మీ ఎస్ఎస్ఎన్ డీటెయిల్స్ చెప్పండి, మీకు జాబ్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మీ డీటెయిల్స్ పంపించండి అని చెప్పి అసలు అట్లాంటివి ఏమి చేయొద్దు. మీకు అంత ఉంటే వాళ్ళు ఆఫీస్కి రమ్మని మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయమంటారు, ఒకవేళ నిజంగానే జాబ్ వస్తే మీకు. సో ఇట్లా ఉంటది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన డేట్ ఆఫ్ బర్త్, మన ఈ ఎస్ఎస్ఎన్ నెంబర్ అనేవి చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఇట్లాంటివి ఎంత మనము అసలు ఎస్ఎస్ఎన్ నెంబర్ అనేది మన పేరెంట్స్ కి, కనీసం మన ఫ్రెండ్స్ కి కూడా చూపించకూడదు. అంత కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అది. అంత జాగ్రత్త పెట్టుకుంటే అంత మంచిది. సో అది విషయం. సో థర్డ్ విషయం ఏంటంటే, అసలు యుఎస్ లోనే పెద్ద స్కామ్, అసలు యుఎస్ఏ పెద్ద స్కామ్. అదే